గ్యాస్ రేట్లు పెరిగినాయని ప్రతి ఒక్క వ్యాపారస్తుడు ప్లేట్కి వచ్చి 5 రూపాయలు 10 రూపాయలు పెంచారు. మా బుడ్డా రమేష్ అయితే ఏం పెంచలేదు, అదే రేటు. 20 రూపాయలకి 10 పునుగులు, 20 రూపాయలకి 3 గారెలు, 20 రూపాయలకి 3 బజ్జీలు, ఎగ్గు బజ్జీ వచ్చి 15 రూపాయలు. అలా ఉంది. రోడ్డు మీద అయితే పురుగు జనం లేరు, మొత్తం ఎటోలో వెళ్ళిపోయారు. ఎండాకాలం కదా, జనం తక్కువ ఉంటారు. చూడండి, వ్యాపారం అయితే అసలు లేదు, పూర్తిగా డల్ అయిపోయింది. ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు వస్తున్నారు తాపుకి. సిలిండర్ బ్లాక్లో వచ్చి 3000 రూపాయలు. 3000 అంటే అసలు మన సంపాదన ఎంతో నాకేం అర్థం కావట్లా. 4 రోజులు సిలిండర్ 4 రోజులు వచ్చింది. రోజుకి ఒక 750-800 రూపాయలు తీసి పక్కన పెట్టాలి. అయినా కానీ బేరం ఏం ఉండట్లేదు. ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. ఈఎంఐలు కట్టాలి ప్రతి నెల 3వ తారీఖు. చూడండి ఎలా ఉందో. మొత్తం నర్సరావుపేట రోడ్డు, నర్సరావుపేట నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయే రూట్ ఇది. చూడండి ఎలా ఉందో. టీ కొట్టుకాడ జనాలే లేరు. ఇలా అయితే ఎలా అండి మోడీ గారు, నరేంద్ర మోడీ గారు? బేరాలు లేవు. సిలిండర్ల రేట్ ఏమో 3000 అంట బ్లాక్లో. ఇంటికాడోళ్ళు ఏమో 2 బుక్ చేసుకుంటున్నారు, వాళ్ళు 2500 అంటున్నారు సిలిండర్. అయినా కానీ వాళ్ళ దగ్గర ఏమో దొరకట్లా. బయట బ్లాక్లో 3000. చూడండి, బేరమే లేదు అసలు. మా వాండర్ అయితే భయపడుతున్నాడు పాపం, బేరం లేదని. చూడండి.